పుష్ప సినిమా గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా ఎదురు చూస్తున్నారో మనకు తెలుసు. రిలీజ్కి ముందు దీంట్లో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారని ఎదురు చూశారు, అది తెలుసు. అండ్ దీని ట్రైలర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎదురు చూశారు. తెలుగు రాష్ట్రాల్లో దీని ఈవెంట్ ఎప్పుడు ఉంటుందని ఎదురు చూశారు. అందరూ అంతకు మించి ఫీలింగ్స్ అనే సాంగ్ చిన్న ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి మొన్న కేరళ ఈవెంట్ తర్వాత ఈ సాంగ్ ఎలా ఉంటుంది అని కూడా అందరూ ఎదురు చూడడం స్టార్ట్ చేశారు. మొత్తానికైతే ఈ సాంగ్ అనేది రిలీజ్ అయిపోయింది. పుష్ప పార్ట్ 1 లో పాటలు ఎంత పెద్ద హిట్టో పార్ట్ 2లో కూడా ఒక సాంగ్ ఒకటి అన్నిటికీ మించి అలా వస్తుంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని పాటల్లో కల్లా ఈ ఫీలింగ్ సాంగ్ ఎలా ఉండింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సినీ నిర్మాత రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్ అనే పాట మీరు విన్నారు కదా. క్వశ్చన్ నెంబర్ 1, ఒక అల్లు అర్జున్ అభిమాని అయితే ఇన్ కేస్ మీరు, ఈ పాట మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారి సాంగ్స్లో నాకు చాలా ఇష్టమైన డాన్స్ చాలా ఉన్నాయి. అంటే ఆయన నటించిన అన్ని సినిమాల్లో అన్ని సాంగ్స్ ఆయన బాగానే డాన్స్ చేస్తారు. ఈజ్ ఎ గుడ్ డాన్సర్. బాగా డాన్స్ చేస్తారు. బాగానే కాదు, బాగా డాన్స్. ఒకవేళ మీరు పుష్ప సినిమాకి అభిమాని అయితే ఈ పాట మీకు ఎలా అనిపించింది? నాకు పుష్ప 1 కన్నా పుష్ప 2లో ఈ సాంగ్ నాకు ఎలా అనిపించింది అంటే, సేమ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్లో జులైలో ఒక సాంగ్ ఉంటుంది, మన ఇలియానా డిక్రూస్తో ఒక నీ ఇంటి ముందు ఒక గేటు అనే ఒక సాంగ్ ఉంటుంది అనమాట. దాంట్లో అల్లు అర్జున్ ఎలా అంటే తను ఇన్వాల్వ్ అయి చేస్తాడండి. ప్రతి సాంగ్ తను ఇన్వాల్వ్ అయి చేస్తాడు. ఈ సాంగ్ ఏంటంటే ఇంకా పూనకాలే, ఇంకా అసలు తను ఒక పూనకం వచ్చి తన ఒంట్లో ఏదో దూరిపోయినట్టుగానే అసలు అది ఆయనలో నుంచే ఫీలింగ్స్ వచ్చినట్టు. ఇట్స్ అ ఫీలింగ్స్ యాక్చువల్లీ, బట్ ఆయనలో ఫీలింగ్స్ వచ్చి మరీ డాన్స్ చేసినట్టు. దట్టు వేరే ఇంకొకటి చెప్తానండి. ఇక్కడ వేరే రాష్ట్రం, వేరే భాష, వేరే సంస్కృతిలో కంపోజ్ చేసిన సేమ్ దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్లో ఒక ఆర్టిస్ట్, ఒక నోన్ ఆర్టిస్ట్ ఇదే బీట్కి డాన్స్ చేశారు. దానికి మించి వాళ్ళు కాదు, నేను ఐకాన్ అంటే ఏంటండి? ఒక ప్రతిరూపమే కదా. డాన్స్కి ప్రతిరూపం నేను. ఐ డోంట్ కాల్, దేర్ ఆర్ సో మెనీ డాన్సర్స్ అండి, నేను తప్పనట్లేదు. ఈయనకన్నా బాగా చేసే వాళ్ళు ఉంటారు, ఈయనకన్నా బాగా చేయని వాళ్ళు ఉంటారు, ఈయనలాగా చేసే వాళ్ళు ఉంటారు, ఈయనను చూసి ఇన్స్పైర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అల్లు అర్జున్. నెక్స్ట్, ఒక మ్యూజిక్ అభిమానిలాగా, మ్యూజిక్ని ఆస్వాదించే వాళ్ళలాగా మీకు ఈ పాట ఎలా అనిపించింది? మ్యూజిక్ అభిమాని అనే కన్నా దేవిశ్రీ ప్రసాద్ అభిమాని అనే చెప్పచ్చు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఐ ఆల్వేస్ అడోర్ హిస్ మ్యూజిక్. ఎందుకంటే వినంగా ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ నేను ఎప్పుడైనా మూడు బాగాలేనప్పుడు నేను వినే పాటలు రెండు ఉంటాయి. ఇప్పుడు ఆనందం సినిమాలో కన్నులు తెరిచినా కన్నులు మూసిన అనే సాంగ్ ఒకటి, ఇంకోటి మన్మధుడు సినిమాలో నీ సాంగ్ ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడిన సాంగ్, సోనాలి బింద్రే అండ్ నాగార్జున గారి సాంగ్. సో అలా అందరూ అంటే దేవిశ్రీ ప్రసాద్ కనుమరుగైపోయాడు. సో కాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా హిట్ ఇచ్చేస్తున్నారు. ఆయనకి అసలు సినిమాలు లేవు. ఆయన సినిమాలో యాక్టింగ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఆయన అసలు మక్కువ చూపించట్లేదు. ఆయనకి తమిళ భాష చిత్రాలు ఎక్కువైపోయినాయి, ఆయన అక్కడ ఉంటున్నాడు కాబట్టి అని చాలా రూమర్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా మాట్లాడారు. కానీ ఈ సాంగ్తో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అడగండి మీరు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెట్టుకొని చూడండి. 6/1కి రిలీజ్ అయింది సాంగ్. ఇప్పుడు టైం ఎంత అండి? ఆల్రెడీ మిలియన్స్ దాటిపోయింది. దాన్ని బట్టి తెలియట్లేదు. నెక్స్ట్ అసలు ఆ డాన్స్, ఆ బీచ్, అసలు అంటే న్యూ ఇయర్కి అందరూ ఏవో హిందీ సాంగ్స్ పెట్టుకుని వేస్తారు కదండి. హిందీ సాంగ్స్, జస్టిన్ బీబర్ సాంగ్స్, షకీరా సాంగ్స్, రెహానా సాంగ్స్ వేసుకుంటారు కదా. ఫీలింగ్ సాంగ్స్కే డాన్స్ చేస్తారు. నెక్స్ట్, ఒక సినీ నిర్మాతగా ఒక పాట వినగానే మీకేమనిపించింది? ఒక ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఈ సాంగ్స్ చూపించారండి. ఎందుకంటే ప్రాణం పెట్టేసే ఇద్దరు ఆర్టిస్టులు అక్కడ ఉన్నప్పుడు, కొరియోగ్రఫీ చేసే ఒక కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు, జనాల్ని ఊపెక్కించి సీట్లలో కూర్చోకుండా ప్రతి ఒక్క సీట్లో నుంచి డాన్స్ చేసే ప్రేక్షకుడి కోసం మ్యూజిక్ అందించిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏ ప్రొడ్యూసర్ వెనకాడండి? ఎందుకు వెనకాడతాడు? నెక్స్ట్, అలాగే ఓ సినీ అభిమాని లాగా మీకు ఈ పాట ఎలా అనిపించింది?
పాటని పాటలాగా చూస్తే వింటారు, పాటని మనసులోకి తీసుకుంటే ఎంజాయ్ చేస్తారు, పాటకి డాన్స్ వేస్తే అదే కదా పాట హిట్. కామన్ ఆడియన్స్ లాగా మీకు ఈ పాట ప్లే అయింది, మీకు ఎలా నాకు ఎవరు తెలియదు అండి. నేను ఒక షోలో అంటే ఒక ఆటోలో వెళ్తున్నాను, లేకపోతే ఒక క్యాబ్లో వెళ్తున్నాను, లేకపోతే ఒక మూవీ థియేటర్కి లేకపోతే వెళ్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడో ఒక మెట్రోలోనో లేకపోతే ఒక షేరింగ్ ఆటోలోనో వాట్ ఎవర్, అరే ఇంత క్యాచీగా ఉంది ఏంటి, వచ్చుంటాయి ఫీలింగ్స్ అంటే ఆబ్వియస్లీ ఐఎమ్ గెటింగ్ ఫీలింగ్స్. అంటే ఆ లిరిక్స్ కూడా మన రాసిన లిరిక్ రైటర్ కూడా అసలు ఎంత బాగా రాశారండి చంద్రబోస్ గారు. అండ్ అలాగే బేసిక్గా మీరు ఫ్రమ్ కేరళ, సో దీన్ని సాంగ్ని అల్లు అర్జున్ మల్లు అర్జున్ లాగా పెట్టుకొని కేరళ వాళ్ళకి డెడికేట్ చేశాడు. లైక్ యూనో అన్ని లాంగ్వేజెస్లోని ఈ స్టార్టింగ్ బీట్ ఏదైతే ఉంటుందో అది అన్నిట్లోనూ కేరళ లాంగ్వేజ్ మలయాళంలోనే అండి. ప్రతి భాషలో అల్లు అర్జున్ గారిని ఎలా ఆరాధిస్తారు, ఎలా ఇష్టపడతారు, ఎలా ఒక యాక్టర్గా, టాకింగ్ అబౌట్ ప్రొఫెషనలిజం అండి, నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్సనల్ థింగ్స్. మలయాళంలో మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, దుల్కర్, టొవినో థామస్, పృథ్వీరాజ్ గారు, సో అండ్ సో కాల్ వాట్ ఎవర్ ద ఆర్టిస్ట్, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ ఒక ఎత్తు. అల్లు అర్జున్ సినిమాకి అన్ని డేస్ అవసరం లేదు, అన్ని డేస్. సో మల్లు అర్జున్ అనే కన్నా అల్లు అర్జున్నే అనుకుంటాం. అసలు ఫస్ట్ బీచ్ మలయాళంలో పెట్టడానికి రీజన్ అంటే వాళ్ళు ఒప్పించారా, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారు అలా కంపోజ్ చేశారా, మన లిరిసిస్ట్ అలా రాసారా మనకు తెలియదు, కానీ రచయితలు అలా రాసారో తెలియదు, కానీ జనాలు అసలు ఫస్ట్ ఒక 25 సెకండ్స్ 23 to 22 సెకండ్స్ బీజం, ఆ మలయాళం బీజంకి అల్లు అర్జున్ పూనకాలతో డాన్స్ వేస్తుంటే ఆ పూల చొక్కా వేసుకొని అసలు ఇక మన శ్రీవల్లి గురించి చెప్పండి. రష్మిక మండాన అంటే ఓపెన్గా మాట్లాడతానండి. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రష్మిక మండాన డాన్స్ ఇన్ దిస్ సాంగ్ ఎస్పెషల్లీ. ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రష్మిక మండాన. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రష్మిక మండాన ఫర్ దిస్ డాన్స్. నేను వారిసిలో సాంగ్ తర్వాత అంటే విజయ్ గారు డాన్స్ చేశారు, మన రష్మిక మండాన అంటే డాన్స్ చేశారు, కానీ ఈ సాంగ్లో అమ్మాయి ఇంకా అంటే అల్లు అర్జున్ పక్కన నేను కూడా చేయగలను అంతే. ఇప్పుడు మన సర్లే నీకెవరిలో మహేష్ బాబు పక్కన డాన్స్ చేసింది, అక్కడ క్యూట్, ఇక్కడ అసలు రెచ్చిపోయింది. అంటే ఒక వైఫ్, ఆ లిరిక్స్ కూడా అలాగే ఉన్నాయి కదా, నువ్వు నా నోట్లో ముద్ద పెట్టినప్పుడు, ఆ ఎంగిలితో నువ్వు నాకు ముద్ద పెట్టినప్పుడు, అర్థమైందండి మీకు లిరిక్? సో అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన ఒక తత్వం, ఒక ప్రేమ తత్వం, ఇట్స్ నాట్ లస్ట్, ఒక ప్రేమ తత్వాన్ని సాంగ్లో అంత ఒద్దికగా పొందుపరిచినప్పుడు హీరోయిన్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోతే బాగుండదు కదా, ఏదో డాన్సర్. బట్ ఐ వాంట్ సమంత నాకు అనిపించిందండి. బేసికల్గా అసలు అంటే ఈ పాట వరకు సమంతని నేను అనుకున్నానంటే ఇట్స్ నాట్ రష్మిక అని కాదు, అమ్మాయి క్యారెక్టర్కి అమ్మాయి ఆ సాంగ్ సినిమాలో అమ్మాయి ఆర్టిస్ట్, హీరోయిన్, మెయిన్ లీడ్. బట్ ఈ సాంగ్ వరకు సమంత చేసి ఉంటే ఎలా ఉండేదండి? ఎందుకంటే అసలు ఐ మీన్ దట్ ఈస్ మై పర్సెప్షన్, ఇమాజినేషన్. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు రష్మిక బదులు మా కాజల్ చేస్తుంటే బాగుంటుంది, ఇంకొక హీరోయిన్ చేస్తుంటే బాగుంటుంది, ఇంకొకటి చేస్తుంటే బాగుంటుంది అంటారు కదా. బట్ ఈ పర్టికులర్ సాంగ్కి సమంత చేస్తుంటే శ్రీవల్లి క్యారెక్టర్లో సమంతాన్ని ఊహించుకుంటే కూడా బాగుంటుంది అని అనిపించింది. అండ్ అలాగే పెళ్ళాం మాట వినే మగాడు ఎలా ఉంటాడో అందరికీ చూపిస్తా అంటూనే ఇప్పుడు దీంట్లో తగ్గేదేలే అని అమ్మాయి కాలుతో కూడా అనిపించుకున్నాడు ట్రైలర్లో. ఇప్పుడు ఈ లిరిక్స్ చూస్తే చాలా సింపుల్, మనుషులు పాడుకునేలాగా, నువ్వు అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, అది చేసేటప్పుడు, ఇది చేసేటప్పుడు, అటు వెళ్ళేటప్పుడు, ఇటు వెళ్ళేటప్పుడు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, ఒక ఆలు మగలకు సంబంధించిన బాండింగ్ అంతా దీంట్లో లిరిక్స్లో చూపించారు చంద్రబోస్ గారు. చాలా నార్మల్ లిరిక్సే, పెద్ద కవి సమ్మేళనంలో రాసే లిరిక్స్ కూడా కాదు, లిరిక్స్ ఎలా అనిపించింది? అంతే కదండి, చంద్రబోస్ గారు రాసే లిరిక్స్ అన్నీ అలాగే ఉంటాయి. రామశిలకమ్మ మన రంగస్థలం కరెక్టా, ఊంటావు కూడా రాసింది ఆయనే కదా, పొట్టి పొట్టి గౌను వేస్తే ఆయనే కదా రాశారు. సేమ్ జనాలు పాడుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకా మాట్లాడుకుంటే కిసిక్ సాంగ్ కూడా ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేది. ఎందుకంటే అప్పట్లో ఒక పర్టికులర్ హీరోయిన్, ఐ డోంట్ నేమ్ బట్ పీపుల్ నో, రష్మికనే కాదు చాలా మంది ఆర్టిస్టులకు కూడా మార్పింగ్ చేసి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలు క్లిక్ చేయడం. మొన్న మంచులక్ష్మి గారు ఒక ఆడియో ఫంక్షన్కో లేకపోతే ఒక ఈవెంట్కో వస్తున్నప్పుడు కెమెరామెన్ జూమ్ చేస్తే సరిగ్గా తీయండి ఫోటోలు అని చెప్పారు మంచులక్ష్మి గారు.
తీయండి అమ్మా, మీరు ఫోటోలు తీయండి, మీరు ఫోటోలు తీస్తేనే మేము ఆ, జనాల్లోకి వస్తాము. అవును. నువ్వు ఎక్కడ పెట్టి ఇస్తావు? ఫోటోలు తీయడానికే మేము రెడీ అయ్యి కూడా వస్తాం, ఫోటోలు ఇస్తాం. చూపించాలనుకుంటున్నాను అని ఆమె అంటే దాన్ని కూడా ట్రోల్ చేశారు. ఆబ్వియస్లీ అండి, వాళ్ళు డ్రెస్ వేసుకునేది ఎందుకు? మనల్ని మెప్పొందించడానికే. అంతేగాని వల్గర్గా నువ్వు ఫోటోలు తీసి ప్రొజెక్ట్ చేస్తే దట్ ఈస్ వాట్ సెట్ ఇన్ ద సాంగ్ కదా. సో లిరిసిస్ట్ ఆ రకంగా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పుకొని, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే లిరిసిస్ట్ రాస్తాడు. లిరిక్ అంటే మ్యూజిక్ కంపోజ్ చేశాక లిరిక్ రాసేది ఒకటి ఉంటుంది, లిరిక్ రాశాక దానికి మ్యూజిక్ కంపోజ్ చేసి ఉంటుంది. కానీ నాకు తెలిసి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశాక లిరిక్ రాయించుకుంటారు. ఎందుకంటే కిస్ కిస్ కిసిక్ అంటే ఫోటోలు క్లిక్ చేయడం, ఇట్స్ ఎ క్లిక్. నువ్వు ఎట్లా పడితే అట్లా క్లిక్ చేస్తే దెబ్బలు పడతాయి, అంతేనా? అది కిసిక్. నేను అన్నం తింటున్నప్పుడు నువ్వు నాతో శృంగారంలో ఎలా పాల్గొన్నావు, నువ్వు నాతో ప్రేమగా ఎలా ఉన్నావు, నా ప్రేమగా గోరు ముద్దలు తినిపించినప్పుడు దాంట్లో ప్రేమ తత్వం ఎలా ఉంది అనేది ఫీలింగ్స్. ఇట్స్ ఎ ఫీలింగ్. ఫీలింగ్ అంటే ఏంటి? మనసులో ఉండే భావనే కదా. హౌ ఐ ఫీల్ దెన్ వెన్ యూ టచ్ మీ, హౌ ఐ ఫీల్ వెన్ యూ కిస్ మీ, హౌ ఐ ఫీల్ వెన్ యూ ఫీడ్ మీ, హౌ ఐ ఫీల్ వెన్ యూ హగ్ మీ. అదే కదా. And proved himself again. Oscar Chandrabose garu, I'll call him as Oscar Chandrabose garu. The same, he proved himself again. శేఖర్ గారి కంపోజిషన్ ఇంకా చెప్పాల్సిన పర్లేదండి. అసలు టాపు లేచిపోద్ది. ఇట్స్ అ బిగ్గెస్ట్ హిట్ ఫర్ శేఖర్ మాస్టర్, ఫర్ అల్లు అర్జున్ గారు. శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేసిన అల్లు అర్జున్ సాంగ్స్ అన్నీ కూడా బంపర్ హిట్. స్టార్టింగ్ ఫ్రమ్ టాప్ లేచిపోద్ది టు టిల్ టుడే. జూలైలో టైటిల్ సాంగ్ ఆయనే కట్ చేసింది. జూలై తర్వాతే ఇద్దరు అమ్మాయిలు. జూలైలో ఫస్ట్ కొరియోగ్రాఫ్ అల్లు అర్జున్ గారికి చేసింది ఆయన, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. బట్ ఇప్పుడు ఈ సాంగ్కి తీసుకుంటే మెచ్యూరిటీ లెవెల్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ నాట్ ఎ హీరో హీరోయిన్. అమ్మాయి మెల్లో తాలిబొట్లు ఉన్నాయి, కాళ్ళకి మెట్లు ఉన్నాయి. మీరు సినిమా సాంగ్ గమనిస్తే అందరూ ఎంజాయ్మెంట్లో సాంగ్ గమనించట్లేదు, కానీ అల్లు అర్జున్ తన పాదాలు తీసి రష్మిక పాదాల మీద పెట్టినప్పుడు మెట్టల్ని టచ్ చేస్తాడు పట్టులేతో. నా పాదాలు నీ పాదాలని టచ్ అయినప్పుడు అంటే మెట్టల్ని టచ్ చేస్తాడు. నా తాలిబొట్టు నీ కళ్ళకు అద్దుకున్నప్పుడు అంటే తాలిబొట్టు చూపిస్తారు. అమ్మాయి ఎంత గెటప్లో ఉన్నా కూడా దట్ ఈస్ వాట్ ద కొరియోగ్రాఫర్ టెక్నిక్, హౌ టు షో ఏ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ షేరింగ్ దేర్ ఫీలింగ్స్. నువ్వు నా నుదుటిని ముద్దు పెట్టినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను, నువ్వు హగ్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యాను, నీ పాదాలు నన్ను తాకినప్పుడు. ఇందులో కూడా రష్మిక మండన తన పాదాలతో నీ గుండెలో నేను ఉన్నాను అని చెప్పి చెస్ట్తో ఇక్కడ టచ్ చేస్తాను. చూడండి సాంగ్. సి దిస్ ఈస్ వాట్ హౌ ద ఆర్టిస్ట్ ఈస్ డెడికేటెడ్, హౌ ద కొరియోగ్రాఫర్ ఈస్ డెడికేటెడ్ వితౌట్ వల్గారిటీ టు ద ఆడియన్స్. ఈ మధ్య ఒక సాంగ్ చూశానండి. అట్టట్టో నీళ్ళ మీద నడిచేస్తున్నారు, కొండల్లో నడిచేస్తున్నారు, ఇట్లా ఎగరగానే ఆ ఎగురుతాంలోంచి హీరో వచ్చేస్తున్నాడు. దానికి 500 కోట్లు ఖర్చు పెట్టారంట, దానికి ప్రోమో అంట, దానికి తగ్గట్టుగా బిగ్ బాస్లో నాగార్జున డ్యాన్స్ వేయడము. అసలు అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. సాంగ్ అంటే కొంచెం జనాలకి నచ్చాలి, ఆఫ్ కోర్స్ జనాలకి చూడాలి, జనాలు డాన్స్ వేయాలి. అది మెలోడీ ఆఫ్ ద డెకేడ్ అంటండి. డెకేడ్ అంటే 10 ఏళ్ళకి, అంటే 10 ఏళ్ళలో మెలోడీ రాలేదా? కామెడీ ఆఫ్ ద డికేడ్ 2014 to 2024 అసలు మెలోడీ రాలేదంట కదా. మరి అలాగే గైస్ ప్లీజ్ మీకు 2014 నుంచి 2024 వరకు అసలు మెలోడీస్ అంటే ఏంటి అనేది మా ఛానల్ కింద కమెంట్ చేయండి సీరియస్లీ. అంటే మెలోడీ ఆఫ్ ద డెకేడ్ అని చెప్పి సో కాల్డ్ డైరెక్టర్, సో కాల్డ్ కొరియోగ్రాఫర్, సో కాల్డ్ హీరో అండ్ హిస్ ఫ్యామిలీ కమెంట్ చేశారు. ఐఎమ్ సో సారీ, బట్ డ్యాన్స్ నేర్చుకోండి అయ్యా ప్లీజ్. సాంగ్స్ వినండి. మీసాలు తిప్పినంత మాత్రాన, తొడలు కట్టినంత మాత్రాన డ్యాన్సులు కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఎనీవే, ఇకపోతే ఓవరాల్గా 360 degreesలో ఇప్పుడు మనకు వచ్చిన ఫీలింగ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ మీకు ఎలా? అవతల వాళ్ళకి కూడా ఫీలింగ్స్ దొబ్బుంటాయిలేండి ఈ సాంగ్స్. అంటే వాళ్ళకు కూడా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా. హర్టింగ్ అనేది కూడా ఫీలింగే కదా. అవును, కుల్ అనేది కూడా ఫీలింగే. జలసీ అంటే ఫీలింగ్, కడుపు పడ్డది ఫీలింగ్, కడుపు మండిపోతుంటది. ఈ సండే కదా ఒక 4 పెగ్గులు ఎక్కేసుకుని పడుకుంటారు, ప్రాబ్లం లేదు. ఈ ఫీలింగ్స్ అందరికి ఫీలింగ్స్ ని దెబ్బతిన్నాయి, కొంతమంది ఫీలింగ్స్ ని రెచ్చగొట్టాయి, కొంతమంది ఫీలింగ్స్ ని ఆనందపరిచాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరినీ ఇంకా ఆనందంతో డాన్స్ లేసి వృతులోగించి ఈ ఇయర్ చెప్తున్నాను కదండి, December 31st, 2024, Jan 1st, 2025 2 సాంగ్స్ అల్లాడిస్తాయంటే ఒకటి కిసిక్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్.